9059052379. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో టెర్రరిస్టుల అటాక్ దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మరొక వైపు అందమైన ప్రదేశాన్ని తిలకించి రావడానికి వెళ్ళినటువంటి టూరిస్టుల విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టుల అటాక్ని అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ప్రతీకార చర్యగా కూడా భారత సైన్యం అంతే అగ్రెసివ్గా ముందుకు వెళ్తోంది. అయితే ఈ దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విశాఖపట్నానికి చెందిన సత్యచంద్రమౌళి గారు కూడా ఉన్నారు. ఆయనతో పాటు వీళ్ళంతా కూడా అక్కడ ఆహ్లాదకరమైన ప్రదేశాలు తిలకించి చాలా ఆనందంగా తిరిగి రావాలనుకున్నారు. కానీ ఇంత దుఃఖంతో తిరిగి వస్తామని ఎవ్వరూ కూడా ఊహించుకోలేకపోయారు. సో చంద్రమౌళి గారితో పాటు వెళ్ళినటువంటి 6గురిలో శశిధర్ గారి కుటుంబం కూడా ఉంది. ఒక్కసారి అక్కడ ఏం జరిగింది, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. చాలా బాధాకరమైన విషయం అండి. మీరు చెప్పడానికి కూడా చాలా ఓపిక, ఎందుకంటే అంత దుఃఖంతో ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళారు, అక్కడ జరిగినటువంటి ఘటన? 18వ తారీఖున బయలుదేరి వెళ్ళామండి. ఆ రోజు యాక్చువల్గా ఆయన బర్త్డే. ఆ బర్త్డే రోజు బాబా అందరూ విష్ చేసాము. అంతా అయిపోయినాక, టూర్ అయిపోయినాక సెలబ్రేట్ చేసుకుందామని కూడా చెప్పాను. అక్కడి నుంచి లోకల్గా గుల్మార్గ్, సోనామార్గ్, శ్రీనగర్ లోకల్ అన్నీ చూసాము. అంతా చాలా సరదాగా ఎంజాయ్ చేసాం. టూర్ అంతా కూడా ఆయనే ప్లాన్ చేసేవారు. ఎక్కడ లీడ్ చేయడం కూడా ఆయన లీడ్ చేసి, ఇక్కడ ఫలానా వెళ్ళాలి, ఇక్కడికి ఇలా వెళ్ళాలి అన్నీ కూడా లీడ్ చేశారు. ఎవరికి లేడీస్ కానీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండే పాప ఆయన ఎటెండ్ అవుతుండే, వాళ్ళకి చేయాలమ్మా ఇలా చేయాలమ్మా అన్ని పాప ఆయన చెప్తూనే ఉండేవారు. అంతా బాగా చేసి నిన్న అయిపోయినాక నిన్న యాక్చువల్గా కట్రా వెళ్ళి, కట్రా నుంచి ఈరోజు వైష్ణోదేవి మాత టెంపుల్ దర్శనం కూడా ప్లాన్ చేసుకున్నాను. ఇంతలో ఇలా ఇంతగా జరుగుతున్న అస్సలు ఊహించని సంఘటన అండి. చాలా బాధాకరం. పహల్గామ్ యాక్చువల్గా ఏమైందంటే, పహల్గామ్ అక్కడ మినీ స్విట్జర్లాండ్ అని ప్లేస్ ఉంది, డైసన్ వ్యాలీ అంటారు. అది ఒక 1.5-2 కిలోమీటర్స్ కొండ మీదనే ఉన్నది. మీదకి వెళ్ళటానికి రాళ్ళు రప్పలు తేరిన వాగు ఉంది. ఆ వాగులో నుంచి గుర్రాల మీదనే వెళ్ళాలి, ఇంకా వేరే దారి లేదు. రెండు వైపులా కొండ వాళ్ళు. సో గుర్రాల మీద వెళ్తూనే మేము చాలా కష్టంగా అనిపించింది. కొంత దూరం వెళ్ళినాక ఆగిపోయి ఆడవాళ్ళు వెనక్కి వెళ్ళిపోదామంటే ఆయనే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. మనం చూడటానికి వచ్చాము, ఇంత వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలాగా, 10 నిమిషాలు కదా వెళ్దామంటే సరే అని నేను ఆయన వీళ్ళని సర్ది చెప్పి తీసుకువెళ్ళాం. వెళ్ళి లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే యాక్చువల్లీ సమ్ రెస్టారెంట్స్ ఏవో ఉన్నాయి. తిందామా అనుకుని ముందు టాయిలెట్స్కి వెళ్దామని, అక్కడి నుంచి ఒక 100-150 మీటర్స్ దూరంలో టాయిలెట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళామండి. వెళ్ళి మాలో 2-3 టాయిలెట్స్కి వెళ్ళి బయటకు వచ్చారు. ఆయన కూడా టాయిలెట్లకు బయటకు వచ్చేసరికి 1-2 గన్ షాట్స్ వినబడినాయి. సో దూరంగా ఎక్కడ ఎవరైనా బర్డ్స్ దేనో షూట్ చేస్తున్నారేమో అనుకున్నాం. ఎందుకంటే అంత పెద్ద గ్రౌండ్లో ఉంటుంది, పెద్ద గోల్ఫ్ కోర్స్ లాగా. ఆ వెనకనే పెద్ద ఎత్తైన పైన్ ట్రీస్ ఉంటాయండి. ఆ వెనకనే హిమాలయస్ కనబడుతుంటాయి, అది సీనరీ. సో ఆ చెట్లు ఆ పక్క నుంచి మాకు సౌండ్ వినబడ్డది. సో మేము ముందు అనుకోలే. ఆ తర్వాత మళ్ళీ 3-4 షాట్స్ వినబడ్డాయి. అప్పుడు ఆడవాళ్ళ ఏడుపులు అరుపులు వినబడ్డాయి. చూసేసరికి గ్రౌండ్ మధ్యలో 2-3 ఆడవాళ్ళు వాళ్ళ ఎదురుగా మనుషులు పడిపోయి ఉన్నట్టుగా ఉంది, ఒక నిలబడి కాలుస్తున్నట్టుగా కనపడింది. ఫస్ట్ మీరు ఫైర్ షాట్స్ విన్నప్పుడు ఏవో బర్డ్స్ షూట్ అవుతుంది అనుకున్నారు? అంతే అనుకున్నాం. ఏంటంటే ఇదే టెర్రరిస్ట్ అటాక్ అని అనుకోలే, ఏదో హంటింగ్ లాంటిది ఏదో చేస్తున్నారేమో అనుకున్నాను. ఆ తర్వాత 3-4 షాట్స్ వినబడి ఆడవాళ్ళ ఏడుపులు వినబడి అప్పుడు చూసారు గ్రౌండ్ మధ్యలో 1-2 టెర్రరిస్టులు కనబడ్డారు. వాడు షూట్ చేస్తుంటారో కనపడుతుంది, ఆడవాళ్ళ ఏడుపులు వినపడుతుంది. అప్పుడు అక్కడ ఆ చుట్టుపక్కల హోటళ్ళు అక్కడే మేజర్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. ఒక 400-500 మంది ఉన్నారండి. ఇంకా కింద నుంచి మీదకి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. మేము ఒక 10-15 మంది టాయిలెట్స్ దగ్గర ఉన్నాం. సో మేము టాయిలెట్ వెనక్కి దాక్కున్నాం. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు, ఏం చేయాలో తెలియదు. మీ 6గురు ఒకే చోట? మేము 6గురు ఒకే చోట ఉన్నాం. మాతో పాటు ఇంకొక 3-4 ఫ్యామిలీస్ అక్కడ టాయిలెట్స్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నాం. సో వెనక నుంచి చూస్తున్నాం, ఏం చేయాలో అర్థం కాల. అంతలోని ఒక టెర్రరిస్ట్ మాకు రావడం కనబడింది.
కనబడేసరికి అమ్మాయి వీడియోలో వస్తున్నాడు, వస్తే ఇక్కడ మన డేంజర్ అని చెప్పి వెనక నుంచి పారిపోతాడు. తుపాకీతో ఉంది, తుపాకీ పెద్దగా గన్ను AK-47 లాగా ఉంది అది గన్ను. వాడు ఆ డ్రెస్ అది తెలుస్తుంది, వాళ్ళ ఎటైర్ తెలుస్తుంది. వాడు ఇటువైపు వస్తున్నాడు అని కనబడగానే మేము ఇటు పారిపోవాలంటే వెనక అంత చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఆ ఫెన్సింగ్ కింద నుంచి కొద్దిగా అంటే అందులోంచి దూరిపోయి అందరం ఒకరోజు జారిపోయి దూరిపోయి బయటకు వెళ్ళాం. నా చంద్రమౌళి గారు నా మిస్సెస్ కొద్దిగా వెనక్కి ఉన్నారు. ఆయన దూరి నా మిస్సెస్ ఫెన్సింగ్లో దూరలేకపోతే పాప ఆయన చేతులు ఇచ్చి సాయం చేసి లాగి బయటకు తీసి ఆ బయటకు వచ్చినాక ఏంటంటే మళ్ళీ చిన్న వ్యాలీలా ఉంటుంది, వాగు ఉంది. ఆ వాగు దాటి మళ్ళీ కొండ వాళ్ళు ఉంది, అటువైపు చెట్లు ఉన్నాయి. అటువైపు వచ్చేసాం అందరం. వచ్చేసి ఒక్కొక్కరు ఒక చెట్టు చాటుకి సర్దుకుంటున్నాం ఇలాగ. ఇంకా అంతలో చెట్టు చాటు సర్దుకునేసరికి ఇంతలో మా వెనకని వీడు వచ్చాడని మేము నోటీస్ బయటకు వచ్చాడు అనుకోలే. వాడు బయటకు అక్కడికి వచ్చేసాడు, మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. నేను ఒక 100 మీటర్స్ దూరంలో ఒక చెట్టు చాటున్నాను. నేను చూసేసరికి వీళ్ళు ఆడవాళ్ళు, నా భార్య అన్ను ఇంకొక ఆమె ఒక చెట్టు చాటుని కనబడ్డారు. చూస్తున్నాను ఏంటి అని సరే వీళ్ళకి దగ్గరలో కనబడ్డాడు. ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాల. ఫైర్ చేయడం చూశాను. వాడు 2-3 షాట్స్ ఇలా ఫైర్ చేస్తున్నాడు. నాకు మౌలి గారు కనబడలేదు, చంద్రమౌళి గారు కనబడలేదు. చూసి వీళ్ళ వైపు 2 అడుగులు వేశాడు, ఆడవాళ్ళ వైపు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అమ్మ వెనక్కి వెళ్ళిపోతున్నాడు, ఫోన్లో ఇవి ఏమి చేయలేదు అని అనుకున్నాం. మౌలి గారికి ఇట్లా జరిగిందని సంగతి కూడా నాకు కనబడలేదు. వీళ్ళు పక్కన 20 అడుగుల దూరంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చూశారు. అయితే పడిపోయారు అని ఒకరు అంటున్నారు, కాదు పడుకుండిపోయారు, తప్పించుకోవడానికి పడుకుండిపోయారని అన్నారు. ఇంకా అంతే. మరి మేము ఆయన భార్య మేము అందరం కూడా ఇంకా నెమ్మది దిగుతున్నాం. ఆమె భార్య అంటున్నాం తప్పించుకోవడానికి పడుకున్నారు అన్నప్పుడు కొంచెం మనసుకు అదే మా ధైర్యం ఉండి అంతే. తప్పించుకోవడం పడుకున్నారు, వచ్చేస్తారు. మనం ఎవరు నిలబడకూడదు ఇంకా, ఎందుకంటే లోపల నుంచి సౌండ్స్ వినబడుతున్నాయి, గన్ సౌండ్స్ వినబడుతున్నాయి. సో ఇంకా అది వాళ్ళు ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియదు కాబట్టి నెమ్మదిగా దిగిపోతాం. 10 దిగిపోతున్నాం. ఆయన భార్య నాగమణి గారు అంటున్నారు, మౌలి గారు రావాలి కదా అంటే పదండి ఒకరోజు వచ్చేద్దాం, ఆయన కూడా వచ్చేస్తారు, మనం ఆగకూడదు ఎవరు కూడా, ఎవరు ఆగినా ప్రమాదం, ఆయన వస్తారు పదని చెప్పి అలా నెమ్మదిగా దింపుతూ అలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ వాగులోంచి కొండల రాళ్ళు తెలియని వాగులోంచి దిగుతూ ఆఫ్సర్పడు కిందకు వచ్చేసరికి ఒక 2 అవర్స్ వరకు పట్టిందండి. మేము దిగుతుండగా ఒక 3/4 కవర్ అయినాక అప్పుడు పోలీసుల మీదకి రావడం కనబడింది. ఎందుకంటే సిగ్నల్ కిందకి వెళ్ళదు అనుకుంటాను. మీద నుంచి ఎవరో వీళ్ళు గుర్రాలు నడిపే వాళ్ళు స్పీడ్గా కిందకి వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు. సో పోలీసులు చేరేసరికి అక్కడ వాళ్ళకి ఏంటంటే మేజర్ ఆ గ్రౌండ్ అక్కడ ఒక్క పోలీస్ కూడా లేడు, సెక్యూరిటీ అంటూ లేదు. దానివల్ల టెర్రరిస్టులకు ఎటువంటి ఎదురు లేదు. సో వాళ్ళు చాలా కామన్గా నడుచుకుంటూ ఫ్రీగా వచ్చి ఎవరైనా కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నారు, అంత ఫ్రీ. మేము ఎందుకంటే డిఫెన్స్లెస్, హెల్ప్లెస్ అది. మరి దానివల్ల ఇంకా మరి వాళ్ళకి ఎదురు లేదు అక్కడ. మా అదృష్టం మీరు వెళ్ళినప్పటికీ అక్కడ చాలా గ్యాదరింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరైతే నవవధువు మనం చూసాం కదా, నర్వాల్ గారు వాళ్ళు కూడా హనీమూన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక ట్రిప్ మెమొరబుల్గా మార్చుకోవాలని అనుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ముందు నుంచి ట్రిప్ ఎప్పటి నుంచి ప్లాన్? ఒక 15 days to 1 month ముందు నుంచి చంద్రమౌళి గారు ఈ ట్రిప్ ప్లాన్ చేశారండి. మెయిన్ శ్రీనగర్లో తులిప్ ఫ్లవర్ షో ఉంటుంది, ఈ టైంలో ఏప్రిల్లో ఉంటుంది కాబట్టి దానికోసం వెళ్ళాలి. అది చూసుకుంటూ అన్నీ కలిపి వెళ్దాం. ఆయనే టూర్ ప్లాన్ చేశారు, ఆయన అన్ని టికెట్స్ బుక్ చేయించారండి. అన్ని కలిపి 1 week ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. 6 members నేమ్స్ అండ్ ఏజ్ ఏ గ్రూప్ ఉంటుంది? చంద్రమౌళి గారు 70 years అండి. చంద్రమౌళి గారు మిస్సెస్ 66 years ఎంత ఉంటుంది, నాగమణి గారు. అలాగే అప్పన్న గారు ఉన్నారు, ఆయన 73 సంవత్సరాలు. ఆయన భార్య శశికుమారి గారు 62 సంవత్సరాలు. నా పేరు శశిధర్, నా 62 సంవత్సరాలు. నా భార్య సుమిత్రాదేవి 55 సంవత్సరాలు అండి. సినిమాల్లో చూస్తాం ఇలాంటి సీన్స్, అవి క్రియేటివ్ అయినా కూడా భయపడతాం. కానీ వాస్తవంగా మీరు చూసినప్పుడు అది కూడా ఒక లేడీ అయి ఉండి ఏంటి అసలు సిచ్యువేషన్ అక్కడ ఆ చప్పులకే మేము అసలు ముందు వణికిపోయామండి. ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదని. ఈయన చెప్తున్నారు, అమ్మో ఇక్కడ ఏదో అటాక్ అవుతుంది వెళ్ళిపోవాలి అని అన్నారండి. అంటే మేము నమ్మటం లేదండి. అంటే ఇక్కడ ఎందుకు జరుగుతుంది అన్న మాకు అస్సలు అలాంటి ఆలోచన కూడా మాకు లేకపోవడం వల్ల మేము నమ్మలేదండి. అసలు అక్కడ ఉన్న వాతావరణం అలాంటి ఆలోచన అవకాశం లేదు. పోలీసులు అండి ప్రతి ఏరియాలో కూడా ఎంత ఎక్కువ మంది ఉన్నారు, ఎంతమంది ఆర్మీ వాళ్ళు తిరుగుతున్నారు అనేది చెప్పలేమండి. పాపం క్రిందంతా కూడా కంప్లీట్ పోలీసుల అండర్లోనే ఉందనే చెప్పాలి. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ పైన ఒక్క దగ్గర మాత్రం పెహల్గామ్, ఈ మినీ స్విట్జర్లాండ్ అనే దగ్గర ఎందుకు పోలీసులు ఆ టైంలో లేరు అన్నదానికి మరి మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే ఒక్క పోలీసు ఉన్నా కూడా ఆయన
తప్పకుండా ఆయన్ని ఎదిరిస్తాడు. ఇంకొకరు ఎవరో వాళ్ళు ఆపుతున్నారంటే వాళ్ళు కూడా తగ్గుండే వాళ్ళండి. వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు ఎంత హ్యాపీ గన్ పట్టుకొని గ్రౌండ్లో అటు ఇటు ఎవరున్నారని తిరుగుతున్నారంటే ఆ పరిస్థితి ఏంటో చూడండి. మేమేంటే బాత్రూమ్ వెనక తాక్కుని మేమైతే చూడలేదండి. వాళ్ళు ఇలా తిరుగుతున్నారని కూడా నేను నోటీస్ చేయాలి. ఈయన మాకు చెప్తున్నారు వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకని ఇటువైపు రావడం మొదలు పెడితే మనం ఎక్కడి నుంచి పారిపోవాలని నేను దారి వెతికారు. శశిధర్ గారు నోటీస్ చేసి మీకు చెప్పిన వెంటనే అసలు ఏమనిపించింది? చెప్తే మాకు భయంతో అదేంటి అంటే ఇలాగా అసలు ఏం జరుగుతుందని ప్రమాదం అన్నది ఒక్కటే మా బుర్ర రిసీవ్ చేసుకుంది. ఆ తర్వాత ఇంకేంటి మాకు తెలియటం లేదు. అంటే వాళ్ళు ఎలా చెప్తుంటే అలాగూ మూవ్ అవుతున్నాం అంతే. ఇక్కడ ఒక ఫెన్సింగ్ కింద చిన్న దారి ఉంది, అటు పారిపోవాలని. ఎందుకంటే ఆ బాత్రూమ్ మెయింటైన్ చేసిన అబ్బాయి ఆ కింద నుండి పారిపోయాడు. అందుకని అది దారి అని ఈయనకు అర్థమైంది. ఆ వెంటనే ఈయన పరిగెట్టారు అటువైపు. ఈయన పరిగెట్టేటప్పటికేమో ఆ వెనక్కి మిగతా మగవాళ్ళు కూడా దూరారండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంకో 4-5 ఫ్యామిలీలు వాళ్ళందరూ దూరారండి. కొంచెం అందరికీ వెనక్కి నేనే ఉండిపోయానండి. నాకంటే ముందు మౌలి గారు దూరారండి. ఆయన ఫోన్ పడిపోయింది అనుకొని ఆ ఫోన్ తీసి ఆయనకు అందించాను. నేను నిలబడలేకపోతున్నాను అని కొంచెం లేపరా అండి అని ఆయన అడిగాను. ఆయనే నన్ను లేపారండి. లేపినాక అటువైపు పరిగెట్టామండి. ఆ వాగు చిన్న దాటుకొని ఆ చెట్ల చాటుకి పరిగెట్టామండి. పరిగెట్టడానికి ఒక 100 అడుగులు కూడా వేయలేదండి. కాకపోతే ఆయన ఒకవైపు అయిపోయారు, మేము ఒకవైపు అయ్యామండి. అవ్వడంలో మేము ఇంత 5 నిమిషాలు ఎంతసేపు మేము పరిగెట్టామో మాకు తెలియదు, కానీ వాడు 1 నిమిషంలో మా కళ్ళు ఎదురుగా వచ్చేసాడండి. సడన్గా వచ్చేసాడండి. కరెక్ట్ మౌలి గారు ఎదురుగా వాడు ఉన్నాడు. వాడు ఉండేటప్పుడు నాకు లేలుగంటే ఈ చెట్టు పక్కన కనిపిస్తుంది, కానీ నేను అటు తిరగలేదు, చూడలేదు, కళ్ళు తిప్పి. నా పక్కన ఆవిడ కొంచెం ధైర్యం, ఆవిడ ఇలా ఒంగోని చూసారండి. చూసేటప్పటికి వాడు బయట అనడం ఆవిడకి అదొకటి వినిపించింది. అప్పటికే మీకు గన్ షాట్స్ వినపట్టాయి మీ టాయిలెట్స్ దగ్గర ఉండేటప్పుడు. అది 10, 15, 20 ఎన్ని వినిపిస్తాయి. ఎలా దడ కాలుస్తున్నారండి. వాడు గ్యాప్ ఇవ్వడం లేదు అసలు. ఏంటి ఇలా పీల్చేస్తున్నారని ఎలాగా వణికిపోతున్నామంటే గొంతు తడారిపోయింది, మాట రాదు, తడొచ్చేస్తున్నది, కాళ్ళు వణికిపోతున్నాయి. ఇంకా నేనైతే అడుగులు వేయలేకపోతున్నాను, నేను నడవలేను, నన్ను వదిలేయండి అంటున్నాను. ఇంకా అది మరి నేను మీకు అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదండి. అంత దీనిగా ఉందండి. షాక్ మరి చాలా ఇంకా అయిపోయింది మా లైఫ్ ఇక్కడితో సరేనా అనుకున్నామండి. అది ఎందుకంటే ఆయన చంపేసి మా వైపు 2 అడుగులు వేశాడండి. డేట్ కన్ఫర్మ్ వీళ్ళిద్దరే ఆడవాళ్ళు ఉన్నారా అనేది వాడు కనిపించడంతో వాడు మరి మా వాళ్ళకి ఇంకా ఇళ్ళ వైపు వెళ్ళకుండా వెనక్కి తిరిగాడండి. మళ్ళీ గ్రౌండ్ వైపు వాడు వెనక్కి వెళ్ళాడండి. అందుకు మేము బ్రతికాము. అదొకటి అక్కడ జరిగింది. మౌలి గారికి స్టంట్స్ వేయటం వల్ల కాస్త ఆయనకి హెల్త్ కూడా అంటే అలాగే లేదండి. వాళ్ళు ఆయన వాకింగ్ చేస్తారు రెగ్యులర్గా, చాలా యాక్టివ్గా ఉంటారండి. కేవలం ఆయన కూడా భయం వలన ఆ షాక్లో కొంచెం స్లో అయ్యారని నేను అనుకుంటానండి. ఎందుకంటే మామూలుగా ఆయన చాలా ఫిట్గా ఉంటారు, చక్కగా నడుస్తారు, మంచి ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఆయనకి ఎలాంటి హ్యాబిట్స్ లేవు. ఇప్పుడు 70 years అయినా కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారండి. టూర్లో కూడా మాకు అన్ని విషయాలు హెల్త్ పరంగా కూడా మాకు చాలా ఎంకరేజ్ చేస్తారు. టెర్రరిస్టులు ఏమైనా చెప్పే ప్రయత్నం కానీ మాట్లాడే ప్రయత్నం ఏదైనా చేశారా? ఏమీ చేయలేదు అంటే చేశారో లేదన్నది కూడా మాకు తెలియదండి. వాళ్ళు ఎంటర్ అయిన ప్లేస్కి మాకు చాలా దూరం కాబట్టి మాకేమీ తెలియదండి. తెలియకపోవడంలో మాకు ఆ తర్వాత మమ్మల్ని అందరినీ హాస్పిటల్ దగ్గర ప్లేస్కి చేర్చారు కదండి. అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, అందరం ఈ బాధితులు అందరం అక్కడే ఉన్నామండి. అందులో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాకు తెలిసిందండి. వాళ్ళు ఏమన్నారంటే మా హస్బెండ్ని చెప్పారు, మమ్మల్ని కూడా షూట్ చేయంటే మేము ఆడవాళ్ళ పిల్లల్ని షూట్ చెయ్యం, మీరు వీడియోస్ వైరల్ చేసిస్తారు, తర్వాత టెర్రరిస్టులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని మేము చెయ్యము అని వాడు అన్నారని. నెక్స్ట్ ఏమో నుంచి మీరందరూ మోదీ గవర్నమెంట్కి ఓటేశారు కదా, మీకు ఇలా జరగాలి అన్నారని. నెక్స్ట్ మీరు ముస్లిం అని కూడా అడిగారని వాళ్ళు చెప్తున్నారండి. కానీ ప్రత్యక్షంగా మాత్రం మేము వాళ్ళ మాటలు అయితే వెళ్ళలేదండి. కానీ మా దగ్గరికి అయితే మాత్రం వాడు గన్ పట్టుకొని వచ్చేసాడు. ఇక్కడి నుంచి మీ అందరిని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఈ ఎవరైతే హనీమూన్ కోసం వచ్చిన కప్పులు ఎవరైతే ఉన్నారో, భర్తను కోల్పోయామే, అసలు బాబుతో తల్లి చూసామండి. వాళ్ళందరూ మా ఎదురుగానే ఉన్నారండి. వాళ్ళ పక్క ఆ ఏడుపుని చూసి నేను వణికిపోతున్నానండి. ఈయనేమో మిగతా వాళ్ళు వెతుకుతానని ఈయన వెళ్తా అన్నారు.
నేను ఈ చైన్ పట్టుకొని వదలటం లేదండి. అప్పుడు నన్ను తిట్టారండి, ఇలా ఉండకూడదు, ప్రమాదం జరిగింది, మనందరం ఒక దగ్గరికి చేరాలి అంటే నేను వెళ్ళి వెతకాలి, నన్ను విడిచిపెట్టు, నువ్వు పోలీసులు ప్రొటెక్షన్లో ఉన్నా, నీకేం కాదు, ఇక్కడ ఉండు అని చెప్పి ఆయన దెబ్బలాడి అక్కడ వాళ్ళు మాత్రం వెంటనే అరటిపళ్ళు అని వాటర్ బాటిల్స్ అని పట్టుకొచ్చి మా దగ్గరికి వచ్చి దీది తాగండి అని చెప్పి ఇస్తున్నారండి. బాగా వాళ్ళు సపోర్ట్ చేశారండి. అక్కడ అందరు ప్రజలు బాగున్నారండి. వీళ్ళు ఎక్కడి నుంచి మా పాలు మృత్యుదేవతల్లో వచ్చి పడ్డారో మాకు తెలియదు, కానీ ఎంత సరదాగా జరిగిన ఘటనలో ఒక్క 5 నిమిషాలు తారుమారు అయిపోయిందండి అంతా, ఆ ప్రమాదం అంతా మాకు ఊహించలేకపోయాం. ఆవిడైతే అసలు షాక్ అయిపోయి మౌలి గారికి పర్వాలేదు కదా అని ఆవిడ అడుగుతూనే ఉన్నారండి. అప్పటి వరకు మీరు ఆయన మిస్ అయ్యారు, ఆయన మిమ్మల్ని కలుసుకుంటారండి. మేమైతే ఆవిడకి ఏం చెప్పాలి, ఆయన పడిపోయారు, ఆయనకి ఏదో చిన్న దెబ్బ తెగులు ఉంటుంది, ఏం కాదు, మరి ఆయన కోసం మనం వెనక్కి ఇప్పుడు వెళ్ళలేము, అక్కడ ఉన్నాడో లేదో మనకు తెలియదు కదా, కాల్పులు అయితే వినిపిస్తున్నాయి, మనం ఇక్కడి నుంచి ముందు మనమైనా తప్పించుకుంటే ఆ తర్వాత ఆయన మనం ఏదో ఒకటి చేద్దామని ఆవిడని పట్టుకొని బలవంతంగా మేము కిందకి దించేసామండి. మాకు చాలా కష్టమైపోయింది, చాలా కష్టమైంది. ఢిల్లీ వరకు కూడా ఆవిడకి ఎంత చెప్పి తీసుకొచ్చామో తెలియదండి. నేను ఆయన చూడకుండా నేను ఎలాగ ఇక్కడి నుంచి వస్తాను అన్నారు ఆవిడ. రావాలి, పోలీసులు మనల్ని ఇక్కడ ఉండొద్దు అని చెప్తున్నారు, వాళ్ళు మనందరినీ కాపాడలేరు, ప్రొటెక్షన్ ఇవ్వలేరంటే మనల్ని వెళ్ళిపోమంటున్నారు, మనం వెళ్ళిపోవాలి అని చెప్తుంటే అప్పుడు ఆవిడ ప్రయాణానికి అంగీకరించారండి. ఆరుగురు ఎంతో సరదాగా వెళ్ళినప్పుడు ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందు టూర్ తాలూకు విశేషాలు మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఇది చాలా మంచి మెమరీస్ మనకి, ఇంకా మనం లేట్ చేయకూడదు, ఇంకో 6 నెలల్లో ఇంకో దగ్గర వెళ్ళడానికి ప్లాన్ చేద్దాము, నేను ప్లాన్ చేసి మీకు చెప్తాను, మీరు రెడీగా ఉండండి అని అంత చెప్పారండి ఆయన. పాపం అలాంటి మనిషి, అంత మంచి మనిషి ఆ విధంగా జరగడం మాత్రం మాకు చాలా, అంటే ఏ మాట చెప్పినా కూడా చాలా చిన్నదేనండి ఆయన విషయంలోనండి. చాలా మంచి మనిషి అండి, ఎవరికి ఆయన హాని చేసే ఇది ఆయన స్వభావం, ఇంకా చాలా నెమ్మది, చాలా మంచి మనిషి. ఆయనకు అలా జరగడం మాత్రం చాలా బాధగా ఉంది. ఆవిడకి ఏమీ తెలియదండి పాపం, ఎంత నెమ్మదో తెలియదండి. ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యూ అవర్స్లో ఎప్పుడైనా వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడి చాలాసార్లు మాట్లాడామండి. ఆ టూర్కి మేము గుర్రాల మీద ఉన్నప్పుడు కూడా ఆ పిల్లలు ఉదయం సాయంకాలం 2 పూటలో ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారండి. 1 వీక్ ముందే ఒక అమ్మాయి వెళ్ళిందండి ఇక్కడ నుండి. ఆ పాప వెళ్ళిన 2 డేస్లో ఈ ప్రోగ్రామ్ అండి. ఆ అమ్మాయి చేరిన 1 వీక్కి ఇప్పుడు మళ్ళీ అమ్మాయి వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చిందండి. అది పాపం వాళ్ళ నాన్నగారిని. అక్కడ ఫుడ్ తిన్నప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేశారండి, పిల్లలు చేస్తే మాట్లాడారు, వాళ్ళ మనవడు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారండి, అందరూ మాట్లాడుతున్నారండి ఫోన్లో. పిల్లలందరూ చాలా ఎంత మంచి ప్లేస్ అమ్మా, మీరు కూడా చూడాలి, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆయన అలా చెప్తూనే ఉన్నారు. మేడం మీరు చెప్పినట్టు అడుగడుగునా పోలీసులు ఉన్నారు, కేవలం ఇప్పుడు దాడి ఎక్కడైతే అటాక్ జరిగిందో ఆ చోట మాత్రమే లేరండి పోలీసులు. వీళ్ళు ఏ డ్రెస్ కోడ్లో ఉన్నారండి? వీళ్ళు పోలీసు డ్రెస్లో ఉన్నదండి, కింద ప్యాంటే నేను చూశాను. ఈ పోలీసులు వేసుకుంటారు కదా, ఆర్మీ వాళ్ళు వేసుకుంటారా, ఈ చెక్స్ ఒకలాంటి ఇది పోలీసు క్లాత్ ఉంటుంది, ఆ క్లాతే ఉందండి వాళ్ళ ఒంటి మీద. అందుకని కిందకే చూశాను, ఆ గన్ కూడా వాడు కనిపిస్తుంది. అంటే మీ ముందుకి అగ్రెసివ్గా రాబట్టి అతను టెర్రరిస్ట్ అని గమనించారు, లేదంటే యూనిఫామ్లో పోలీసు అనుకుంటామండి. ఎవరైనా అందరూ అలాగే కనిపిస్తున్నారండి. ఈ గుర్రం అబ్బాయిలు అలాగే ఉన్నారు, మామూలు వాళ్ళు అలాగే ఉన్నారు, అందరూ. మాకైతే మేము హాస్పిటల్ దగ్గర కూర్చోబెట్టిన ఏ మనిషి వస్తున్నా భయపడిపోతున్నాం, వీళ్ళు మనిషా మామూలు టెర్రరిస్టా పోలీసా మాకు తెలియటం లేదనమాట అండి. చాలా చాలా భయంకరమైన, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా టూరిజం అనేటప్పటికీ అందరికీ ఒక రకమైన వణుకు వచ్చేస్తుందండి. ఎంత అందమైన ప్లేస్ ఉంటే మాత్రం ఏంటండి, ప్రాణాలకి హామీ లేని దగ్గర మేము వెళ్ళి ఏం చేయగలమండి. వాళ్ళు అందరూ అదే అడిగారండి, వాళ్ళకి గవర్నమెంట్కి అడుగుతున్నారు, అందరూ వచ్చారండి పోలీసులు, వాళ్ళందరినీ వాళ్ళు అడిగారు, ఇంత ప్లేస్ అని మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేనప్పుడు మేము ఏ రకంగా ఇంకెక్కడికి రాలేం కదా. మరి వీళ్ళందరికీ జీవనాధారం అయితే మాత్రం టూరిజం అండి. ఇప్పుడు ఆ టూరిజం మీద ఈ వీళ్ళు దెబ్బ కొట్టారండి. అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద వాళ్ళు చూపించుకోవాలన్నా వాళ్ళ ఆశయం ఏంటో మాకు అర్థం కాలేదు. మామూలు ప్రజల్ని కాల్చడం వల్ల వాళ్ళకి వస్తున్నది ఏంటండి, దీంతో వాళ్ళు ఏం సాధిస్తారండి? ఇదా వాళ్ళు ఫైట్ చేసే విధానం అండి. అది మాకు చాలా బాధ కలిగించిందండి. ఏ కోణంలో కూడా మనుషుల్లాగా వాళ్ళు ప్రవర్తించలేదండి. అవసరం లేదండి, బుల్లెట్స్ షూట్ చేసేస్తూ ఉంటే ఇంకేంటండి అది. వాళ్ళు ఒక నిమిషం ఆగడమో వీళ్ళు ఏంటి అని ఆలోచించే పరిస్థితి అక్కడ లేదండి. వాళ్ళు వచ్చారు, కాల్చాలనుకున్నారు, కాల్చేసి వెళ్ళిపోయారండి. వాళ్ళు ఏమవుతున్నారు అనేది వాళ్ళకి
అనవసరం అండి. కానీ వాళ్ళ ఉన్న విచక్షణ ఒకటి, ఆడవాళ్ళు పిల్లలు మేము ముట్టం అనుకున్నారు. అది కూడా మాకు ఇప్పుడంటే కింద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాక మాకు అర్థమైంది. అంటే మా ఇద్దరిని విడిచిపెట్టినప్పుడు మాకు ఒక సెకండ్ తోచింది, కానీ అది మేము ఫాలో అవ్వలేదు. వాడు ఎందుకు మా వైపు రాలేదన్నది మాకు అర్థం కాలేదు. కానీ కిందకి దిగినాక మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే మాకు అర్థమైందండి. ఎందుకంటే ఆవిడ భర్త చనిపోయినా కూడా అరగంట పాటు ఆ డెడ్ బాడీ దగ్గర ఆవిడ కూర్చుని ఉందంటే చూడండి ఆవిడ ఎలా తట్టుకొని ఉందో. మరి మాకు అసలు ఆవిడ చెప్తూ ఉంటే నేను వణికిపోయానండి అక్కడైతే. అవన్నీ అందరివి చెప్పినవి వింటే ఇంకా ఇప్పటికీ మీరు తీరుకోలేకపోతున్నామండి. చాలా దీనిగా ఉందండి. మినీ స్విట్జర్లాండ్గా చెప్తున్న అందమైన ప్రదేశం, ఆహ్లాదంగా గడపటానికి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళుతున్న సందర్భం. కానీ ఒక్కసారిగా టెర్రరిస్టుల తుపాకులతో ఆ ప్రాంతమంతా విషాదకరంగా మారిపోయింది. ఇప్పుడు టూరిజం అనే మాట ఎత్తడానికే మా గుండెల్లో వణుకు పుడుతోంది అంటున్నారు. అలాగే చంద్రమౌళి గారు సిచ్యువేషన్ కావచ్చు, ఆ టెర్రరిస్టులు ఎవరైతే ఆ AK-47 లాంటి గన్నలతో ముందుకు దూసుకొస్తున్నప్పుడు మా అందరి గుండెలు అదిరిపోయాయి అంటూ అక్కడికి టూర్కి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్న మాటలు వింటేనే చాలా భయం వేస్తోంది. ఈ సిచ్యువేషన్ ఇంకా ఎలాంటి స్థాయికి వెళ్తుందో తెలియదు. కానీ ప్రస్తుతం బాధిత కుటుంబాలను అయితే ఓదార్చడం మాత్రం ఎవరి తరం కూడా కావటం లేదు.